ఇంకా వైసీపీ వాళ్ళు ఆపుకుంటే మంచిది, లేదా ఆపుకోకపోతే ఆ అతిమూత్రాన్ని మనం ఏం చేయలేం, ఆ అతిమూత్ర వ్యాధి వస్తుంది. కానీ వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, అవన్నీ కూడా మాకు సెట్ అవుతాయి, అవన్నీ జరుగుతాయి. కాబట్టి మాకు ఆ భయాలు లేవు, మాకు ఆందోళనలు లేవు. ఖచ్చితంగా ఈసారి జనసేన నాట్ ఓన్లీ రిజిస్టర్డ్ బట్ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీ. మీకు అందులో మాకేం అనుమానాలు లేవు. ఇక మీరు వ్యవస్థీకృత గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి మేము మండల స్థాయి వరకు మేము మా నాయకత్వాన్ని మేము సెలెక్ట్ చేసాము, వాళ్ళకి కీలకమైన బాధ్యత ఇచ్చాం. కానీ గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ వ్యవస్థ మటుకు మేము ఏర్పాటు చేసుకోలేకపోయాము. కొంత అది మటుకు మాకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి మటుకు సృష్టించింది. కానీ మేము సృష్టించుకోకపోయినా గ్రామాల్లో ఉన్న జన సైనికులు మాత్రం వాళ్ళంతట వాళ్ళుగా, మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్తాను సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నిలబడి కలబడిందంటే కారణం గ్రౌండ్ లెవెల్ జన సైనికుల యొక్క పోరాట స్ఫూర్తి. వాళ్ళు ఎదురుటి నిలబడ్డారు, ఎక్కడికక్కడ స్థానికంగా వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఎట్లా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలని కూడా వాళ్ళే స్థానిక నిర్ణయం తీసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో జన సైనికులు మాత్రం చాలా బలంగా ఉన్నారు, చాలా కరుడుగట్టి ఉన్నారు, కట్ త్రోట్ గా కూడా ఉన్నారు. ఇంకంతకన్నా నేను పెద్ద మాట మాట్లాడి చాలా కట్ త్రోట్ గా ఉన్నారు. అధినాయకత్వం నుంచి సలహాలు సూచనలు రావాలి అనే వరకు వాళ్ళు వెయిట్ చేయట్లేదు. వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక ఈ నెక్స్ట్ 2029కి వచ్చినప్పటికి మేము మటుకి గ్రామ స్థాయి నాయకత్వమే కాదు, బూత్ లెవెల్ కమిటీలు కూడా ఈసారి సంపూర్ణంగా ఏర్పాటు చేసుకోవడం. బూత్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేసుకోలేకపోవడం మాది 2024లో కొంత లోపభూయిష్టంగా జరిగింది. కానీ ఆ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ మాకు కనపడదు. ఎందుకంటే ఈ కలయికలో బీజేపీతో మాకు సహకరించింది, తెలుగుదేశం మాకు సహకరించింది. ఈ మూడు పార్టీలకు ఉన్న ఈ క్యాడర్ బలం, ఈ స్ట్రెంగ్త్ ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయటం వల్ల మాకు ఆ బలహీనత ఎక్కడ కూడా మాకు బయటపడలేదు, కనపడలేదు. కాకపోతే బలహీనతగా ఉంటుంది కాబట్టి ఆ బలహీనతను కూడా రేపు వచ్చే కాలంలో దాని రూపు మాపుకుంటాము. ఒక బలమైన రాజకీయ పార్టీగా మేము కూడా ఎదుగుతాము. అయితే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను, ఏ రాజకీయ పార్టీకి కూడా సంస్థాగతంగా పార్టీ పెట్టకనే రాదు. నందమూరి తారక రామారావు గారికి కూడాను 80 దెబ్బ తగిలిన తర్వాత మాత్రం సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టాడు, గండికోట క్లాసులు పెట్టి. ఎందుకంటే నా స్నేహితులు చాలా మంది ఆ గండికోట క్లాసులకు వెళ్ళారు, నేను డిగ్రీ దొరుకుతున్న రోజులో. అట్లాగే కేసీఆర్ పార్టీకి ఈ రోజు కూడా సంస్థాగత నిర్మాణం లేదు. ఎమ్మెల్యేలకు గెలిచిన వాడు, స్థానికులు గెలిచిన వాడే క్యాడర్. సంస్థాగత నిర్మాణం కేసీఆర్కి ఈ రోజుకి లేదు. కొన్ని సంస్థాగత నిర్మాణం ఉన్న నాకు తెలిసి, అంటే మన రాష్ట్రం వరకు నేను కన్ఫైన్ అయితే 2 పార్టీలు కనబడతాయి. ఒకటి బీజేపీ, 2 తెలుగుదేశం. సంస్థాగత నిర్మాణం గ్రామ స్థాయి వరకు ఉన్నది ఈ 2 పార్టీలే. బీజేపీ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం ఉంది, కాకపోతే అక్కడ నాయకులు లేరు. ఆంధ్రాలో మటుకు బలమైన నాయకులు ఉన్నారు, సంస్థాగత నిర్మాణం ఉంది. కాబట్టి సంస్థాగత నిర్మాణం బలహీనత కాదు, అది ఒక ఏర్పరచుకోవాల్సిన గుణము. అది లేకపోవడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది 2024లో కలగలేదు. ఇది మటుకు నేను స్పష్టంగా చెప్తాను మా సోదరుడు నారాయణ రెడ్డి. రైట్. ఇప్పుడు కూటమిగా ఒక అంటే పూర్తి సంపూర్ణ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారా? నెక్ టు నెక్ వచ్చి మీరు క్రియాశీల పాత్ర పోషించే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారా? నెక్ టు నెక్ అనేది కాదండి, నాకు తెలిసి చాలా బలమైన మెజార్టీతోనే దాదాపుగా సీన్ రివర్స్ అవుతుంది.